డాక్టర్ ప్రధాన సమస్య ఈ రోజు కౌంటింగ్ జరిగి మొన్న ఎన్నికల్లో కౌంటింగ్ జరిగి 2 మాసాలు 60 రోజులు రాష్ట్రంలో జరిగే పరిణామాలు వాస్తవ విషయాలు పక్కన పెట్టి వెర్రి కుక్కల మాదిరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ధర్నాతో మొదలుకొని రోజువారీగా రకరకాలుగా పిచ్చి వేషాలు వేస్తూ మాట్లాడే భాషకు వ్యతిరేకంగా వాస్తవ పరిస్థితులు మీ ద్వారా ఆంధ్ర లోకానికి మరియు దేశానికి విదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇష్టం వచ్చినట్లు అప్పుడు చేశారు. మా అసెంబ్లీలో మరియు అంతకుముందు 7 శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్థిక శ్వేతపత్రంతో పాటు తెలియజేసిన విషయం అన్ని పత్రికలకు టీవీలకు వచ్చింది. వాటిని బేస్ చేసుకొని ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీ నాడు, అంతకుముందు నెల 1వ తేదీ నాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు పెన్షన్లు కానీ సామాజిక పెన్షన్లు కానీ జీతాలు కానీ ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టాడు. మామూలుగా గతంలో ఒక సామెత ఉండేది, దేవుని పైన ఇందు వెళ్ళడు అందు లేడని, ఎందెందు వెతికినా అందరినీ వెళ్ళడని. కానీ ఇక్కడ ఇలా పాపాలు వెతకాల్సిన అవసరమే లేదు. ప్రతి దాంట్లో అంగడి పెట్టారు. సూపర్ మార్కెట్, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెట్లు, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు. తక్కువ 2 లక్షల కోట్లు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. ఇప్పుడు 1800 రోజులకు సత్కారంగా కూటమికి అధికారం ఇస్తే చిత్కారంగా వాళ్లకు 11 సీట్లు ఎమ్మెల్యేలు, 4 సీట్లు మాత్రమే ఎంపీలు, టోటల్ 15. వాళ్ళు ఏమన్నారు, వైనాడు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200 గాను 15 మాత్రమే స్కోర్, 6% మాత్రమే ఎమ్మెల్యేలు. మళ్ళీ మొదలుపెట్టారు ఈసారి మళ్ళీ అధికారం వస్తామని. ఈసారి మీకు వచ్చేది అంటే కూటమికి వచ్చేది 1 నుంచి 9 సింగిల్ డిజిట్ అని చెప్పినారు. అంటే సున్నాని ప్రకటిస్తే మాకు 164 ఎమ్మెల్యేలు, 21 ఎంపీలు వస్తే 185 మా వైపు, 15 మాత్రమే అటువైపు వచ్చినాయి. ఈసారి 1 నుంచి 9 వస్తాయంటే అంకెల ప్రకారం సైంటిఫిక్ గా మ్యాథమెటికల్ గా ఈసారి మాకు 200 మీకు సున్నాని అర్థం. జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పులివెందులలో. అక్కడ పాడా ఫండ్స్ పేరుతో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో 60 కోట్ల పనిని 600 కోట్లు ఇచ్చి అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు. వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. దానిపైన విజిలెన్స్ మానిటరింగ్ జరుగుతుంది. అది కూడా రాదు. ఆ జగన్మోహన్ రెడ్డి వెంటబడి పిచ్చి కుక్కలు కొట్టినట్టు పులివెందులు కూడా కొట్టబోతున్నారు. ఆ డబ్బులు ఇప్పినాడు, అది సచ్చేది లేదు. అంతా ప్రాణే. అలా వచ్చి లేకపోతే పోయి కాదు. కొందరు జైలు అన్నారు, కొందరు బెయిల్ మీద అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గాలిలో దిగుతున్నాడు. అలాగ వచ్చి లేకపోయి కాదు. ఈ రాష్ట్ర పరిస్థితి బాగుపడాలి. పైన ప్రధానమంత్రి మోడీ గారు పవర్ఫుల్గా 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా, హ్యాట్రిక్ ప్రధానమంత్రి. ఇంతకుముందు ఎప్పుడో నెహ్రూ గారు. ఆ కాలంలో ఇలాంటి సెల్ఫోన్ లేదు, ఇలాంటి మీడియా లేదు. ఇప్పుడు గెలవడం, ఇప్పుడు అధికారంలోకి రావడం మా గొప్ప. ఏదో రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు 99 సీట్లు సాధించి, అది 543లో, అది 18% మాత్రమే. అది వచ్చి పెద్ద గొప్ప. ఒక టీవీ ఛానల్లో ఒక చర్చ జరిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడు స్కూల్ నుంచి బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత తన దగ్గర బ్యాగ్ మోసుకునే బ్యాగును సోఫా సెట్లో విసిరేస్తాడు. అమ్మ వంట చేస్తాడు. అది అమ్మ
ఈరోజు నేను సెకండ్ అన్నాడు. అప్పుడు తల్లి అడుగుతుంది, ఎంతమంది మహానుభావ అంటే ఇద్దరులో సెకండ్ ర్యాంక్ లేక ఏ ర్యాంక్ వస్తుంది. అలాంటి ర్యాంకు రాహుల్ గాంధీ ఇక్కడ తెచ్చుకొని, అది కాకుండా స్వయంగా వైఎస్ కడపలో పోటీ చేస్తే 2,20,000 రావాలి డిపాజిట్, 1,20,000 రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి కడపలో అటెండ్ అయినా కూడా డిపాజిట్ కోల్పోయినాడు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 0, వైఎస్ఆర్ పార్టీ కూడా కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి రాబోతుంది. మోడీ గారి ఆధ్వర్యంలో నేను మొన్న అసెంబ్లీలో చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, 4 లైన్లు, 1 ఒక వెల్ఫేర్.